చెంగయ్య గంగాధర్‌తో ఈ విధంగా అంటూ ఉంటాడు. నిజమే గంగాధర్, మనం ఇక్కడ రావడం వల్ల గంగ చాలా బాధపడుతుందన్న విషయం నాకు అర్థమవుతుంది. కానీ మనకి ఇంకొక దారి లేదు కదా! మనం ఖచ్చితంగా ఇక్కడ ఉండాల్సిందే అని చెప్పనైతే అంటూ ఉంటాడు. దాంతో గంగాధర్, లేదు నాన్న, గంగని బాధ పెడతా తనని చూస్తూ ఇక్కడ ఉండలేను. ఈరోజు వాళ్ళు ఈ విధంగా అడిగాడు, రేపు ఇంకో నింద వేస్తే అప్పుడు గంగ పరిస్థితి ఏంటి అర్థమవుతుందా అని చెప్పగానే, పరిస్థితులు ఒక్కోసారి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కానీ మన ప్రకృతి ఏదో ఒక రూపాన మనకి మంచి జరిగేలాగా చూస్తుంది. నువ్వు దయచేసి మొన్నట్లాగా వెళ్ళవద్దునా అని చెప్పనైతే, గంగాధర్ ఇదొక్కసారికి నా మాట విను, కనీసం నా గురించి కాకపోయినా శుభ్ర గురించి అయినా ఆలోచించు అని చెప్పనైతే అంటూ ఉంటాడు. శుభ్ర కోసమైనా మనం ఇక్కడ ఉండాలి అని చెప్పనైతే గంగాధర్తో చెంగయ్య చెప్పగానే, సరే నాన్న మీ ఇష్టం అని చెప్పనైతే గంగాధర్ అంటూ ఉంటాడు. ఇంతలో జాహ్నవి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అయితే మాలవిక, తను అమెరికా నుంచి వచ్చి జాహ్నవిని కలవాలని చెప్పని వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి చంద్రముఖి వాళ్ళ ఆయనతోటి మాట్లాడుతూ ఉంటుంది. నేను జాను బెస్ట్ ఫ్రెండ్ని, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, ప్రతి ఒక్కటి జాహ్నవి నాతోటే షేర్ చేసుకుంటుంది, తనని ఒకసారి పిలిస్తే మాట్లాడాలి అని చెప్పనైతే అంటూ ఉంటుంది. ఇక కుటుంబ సభ్యులందరినీ పిలిచి జాహ్నవి వాళ్ళ ఫ్రెండ్ మాలవిక గారు వచ్చారు అని చెప్పనైతే అందరినీ పరిచయం చేస్తూ ఉంటారు. తను కూడా చాలా సంతోషంగా వాళ్ళందరితోటి మాట్లాడుతూ ఉంటుంది. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి జానుని పిలుచుకొస్తానని చెప్పనైతే వెళ్తాడు. అమ్మ జాను అని చెప్పగానే, ఏంటి అన్నయ్య అని చెప్పనైతే అంటుంది జాహ్నవి. దాంతో అతను, నీ బెస్ట్ ఫ్రెండ్ మాలవిక నిన్ను కలవడానికి వచ్చిందమ్మ, ఒకసారి బయటికి రానగానే ఒక్కసారిగా తన చేతిలో ఉన్న ఫ్లవర్ వాజునైతే కింద పడేసి షాక్ అయిపోతుంటుంది. ఎవరు ఈ మాలవిక అని ఇప్పుడు నన్ను చూసిందంటే నేను జాహ్నవిని కాదన్న విషయం బయటపడుతుంది, ఎలా చెయ్యాలని చెప్పనైతే ఆలోచించుకుంటూ ఉంటుంది. కానీ అతను తొందరగా రామ్మ అనగానే తనైతే జాహ్నవి బయటకు వెళ్తుంది. వెళ్ళి తన వైపు చూడగానే తనైతే చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఏంటి ఈవిడ జాహ్నవి అంటున్నారు, తను జాను నా ఫ్రెండ్ కాదు కదా అని చెప్పనైతే ఒక్కసారిగా మాలవిక తనను చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఎవరు నువ్వు, నా ఫ్రెండ్ ఏమైంది, నువ్వేంటి జాను అంటున్నారు, నువ్వు జాను ప్లేస్లోకి ఎలా వచ్చావు అని చెప్పనైతే తనని అడుగుతుంది. ఆ మాటలకు జాహ్నవి అయితే తలదించుకొని మరి చాలా భయపడుతూ ఉంటుంది. జాహ్నవి వాళ్ళ అత్త మామయ్య కూడా, ఏంటమ్మా మీరు మాట్లాడి, తనేనా మా కోడలు జాహ్నవి అని చెప్పగానే, లేదండి మీరు ఎక్కడో కన్ఫ్యూజ్ అయినట్టున్నారు, తను నా ఫ్రెండ్ కాదు, నా ఫ్రెండ్ ఇలా ఉండదు, ఈమె ఎవరో మిమ్మల్ని మోసం చేయడానికే వచ్చినట్లుంది అని చెప్పనైతే అనగానే ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ షాక్ అయిపోతారు. మాలవిక, నువ్వెవరో చెప్పు అని చెప్పనైతే గట్టిగా అరుస్తూ ఉంటుంది. గంగ మాత్రం ఏం చెప్పకుండా తలదించుకొని చాలా భయపడుతూ ఉంటుంది. చంద్రముఖి కూడా, అంటే ఈమె నీ ఫ్రెండ్ కాదా అని చెప్పనైతే అడుగుతూ ఉంటుంది.